మనం ఇప్పుడు ఢిల్లీ నుంచి న్యూ కార్ తీసుకొని మనాలికి వెళ్తున్నాం. అది మన ప్రైమరీ ప్లాన్. చూద్దాం. మనం ఇప్పుడు ఒక 250 కిలోమీటర్స్ వరకు కవర్ చేసాం, లైక్ అరౌండ్ 200 కిలోమీటర్స్ కవర్ చేసాం ఫ్రమ్ ఢిల్లీ. Now the time is around 12:30 అవుతుంది. Still you can see fog and the traffic on the highway. ఇంకా మనకు మనాలి 360 కిలోమీటర్స్ చూపిస్తుంది. మధ్యలో మనం కొన్ని బ్రేక్స్ తీసుకున్నాం, సో అందుకని కొంచెం డిలే అయింది. బట్ ఎనీ విచ్ వేస్ కొత్త కాక కొంచెం స్లోగానే వెళ్దాం. అండ్ మనకు కూడా కొంచెం కొత్త కదా, అండ్ ఈ హర్యానా బస్సెస్ అండ్ ద వే దట్ హర్యానా పీపుల్ drive is a bit different from what we usually see south. So yeah, let's see. I'll keep you updated. Next stop lo man mali I think we reached to a ghat section, and this is the first ghat where we are traveling, and Manali seems to be around 180 kilometers from here. Road seems to be pretty much good, but we have to be careful with the heavy vehicles. This is the other side of the tunnel. Let's see how Atal Tunnel is going to look like. I haven't got an opportunity earlier to travel or ride from Leh to Manali, but let's see how it's going to be this time. మనకు టోటల్గా టనల్స్ 6 టనల్స్ ఉన్నాయి. వెన్ వి గో టు మనాలి త్రూ ఢిల్లీ. సో ఇది వన్ ఆఫ్ ద టనల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, బట్ స్పీడ్ లిమిట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కెమెరాస్ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. మనం మనాలికి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. సో ఇదంతా సైడ్ వేస్ ఇలా ఉన్నాయి మొత్తం మనాలి. మనకు 15 కిలోమీటర్స్ ముందు నుంచే మనకు హైలీ టాప్లోని హోటల్స్, లైట్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అది ఎర్లీ మార్నింగ్ మనం లేచిన వెంటనే నాకు ఇలాంటి వ్యూస్ కనిపించాయి నా బాల్కనీ నుంచి. పారాగ్లైడింగ్ అక్కడే ల్యాండ్ అవుతుంది, బట్ నేను చాలాసార్లు పారాగ్లైడింగ్ చేశాను కాబట్టి నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ రూమ్ పక్కనే ల్యాండింగ్ ఉండేసరికి ఈ వీడియో తీశాను నేను. ఇక్కడ చూడొచ్చు మీరు హిల్ టాప్. దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు మన రూమ్ అనేది కొంచెం వ్యాలీలో లోపటకే ఉందని. సో పర్ఫెక్ట్గా ల్యాండ్ చేశారు ఎవరో కానీ. ఇది మనాలిలో మన రిసార్ట్ నుంచి వ్యూ. ఇక్కడ చూడొచ్చు మన రిసార్ట్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ మౌంటైన్స్ నుంచి నేను డ్రోన్ నుంచి తీసిన వ్యూస్ చాలా బాగా వచ్చాయి. నేను ఆ మౌంటైన్స్కి చాలా క్లోజ్గా వెళ్ళి ఈ వ్యూస్ అనేది క్యాప్చర్ చేశాను. చూడొచ్చు ఆ వ్యాలీ ఆర్ మనాలి అనే టౌన్ ఎక్కడ లొకేట్ అయిందో. ఇదే మన రిసార్ట్ ఉండే లొకేషన్. రిసార్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత మార్నింగ్ రిసార్ట్ నుంచి మనం కొన్ని కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం.
ఇక్కడి నుంచి అయితే టువర్డ్స్ అటల్ టనల్ నుంచి మనం రోహతాంగ్ పాస్ వైపు వెళ్దాం అనుకున్నాం. కానీ రోహతాంగ్ పాస్ వైపు ఉండే రోడ్ అయితే బ్లాక్ అయింది. అక్కడ కన్స్ట్రక్షన్ చాలా హెవీగా నడుస్తుంది కాబట్టి బ్లాక్ చేశారు. సో బట్ స్టిల్ మేము టువర్డ్స్ పాండి వెళ్ళాం. అది దట్ ఆల్సో కనెక్ట్స్ టు Atal tunnel now. So yeah, there was a lot of crowd before start of the tunnel, and I thought like let's go in and explore this. And this seems to be a 9-kilometer tunnel, and yeah, there is some speed limit. Yeah, it's beautifully made. I'm not able to see the other end of it as of now. I've been traveling since 4 minutes. Let's see how long it's gonna take. So yeah, this punch. So let's talk about this one. Yesterday I borrowed this car from my friend in Delhi. It was doing pretty good. I mean, it was just bought yesterday, and so far it hasn't been disappointing. I mean, it's doing very great job. I could able to handle the guard and uphill in second and third gear. So let's see, and also let's see how this car performs. It seems to be a small engine, but doing a great job as for now. And there's a pretty much good ground clearance to handle any terrain. Let's see how it's gonna be. So Atal tunnel exit అవుతున్నాం. మీరు చూడొచ్చు వ్యూ. లెట్స్ సీ, నాకు కూడా ఫస్ట్ టైం ఎలా ఉండబోతుందో. ఇక్కడైతే మంచు ఏం లేదు. పైన ఉంది మంచు. నైస్. చాలా బాగుంది. అంటే మేబీ ఎక్కువ 1 month తర్వాత వస్తే ఇంకా చాలా మంచి ఉంటుందేమో. అదే రివర్ రివర్ ఇది కుదిరితే అక్కడికి కూడా వెళ్దాం మనం. చూడొచ్చు, మనం అటల్ టనల్ క్రాస్ చేసి రివర్ దగ్గరికి వచ్చాము. సో ఇదే నా దగ్గర మొత్తం 360 వ్యూ. మీరు చూడొచ్చు, నా వెనకాల రివర్ ఫ్రోజన్ అవుతుంది. మేబీ ఒక 1 weekలో ఇది మొత్తం ఫ్రీజ్ అయిపోవచ్చు. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, బట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదే దారిలో వెళ్తే లేక్ కూడా వెళ్తాం. నేను ఆల్రెడీ 2 months బ్యాక్ నేను బైక్లో లేక్కి వెళ్ళాను కదా. సో లెట్స్ సీ దిస్ టైం మనం లేక్కి డ్రైవ్ చేస్తామా ఎట్లా ఉందని సిచ్యువేషన్. మీరు చూడొచ్చు రైట్ సైడ్ వాటర్ ఫాల్స్ అన్ని ఫ్రోజ్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విజువల్స్ కూడా. చాలామంది టూరిస్ట్ కూడా అక్కడ ఆగి వీడియోస్ తీసుకుంటున్నారు. సో అలాగా ముందుకెళ్తే మంచి ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే మన రివర్ మనతో పాటు ఫ్లో అవుతూ ఉన్నది. छोटे छोटे पीसेस अच्छे आए हुए ना. నేను తాండీకి వెళ్తున్నాం. సో మీరు వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. బయట టెంపరేచర్ అయితే -లో ఉంది. సో అదే గ్లేషియర్స్ చూద్దాం. లే రోడ్స్ అయితే బంద్ ఉన్నాయి. సో స్పెషల్ పర్మిషన్ అండ్ 4x4 ఉంటేనే అలో చేస్తున్నారంట. సో చూద్దాం, మనం కొంచెం దూరం వెళ్ళి మేబీ మనం గ్లేషియర్ వరకు వెళ్ళగలమో లేదో చూసి విల్ సీ. మీరు ముందు చూడొచ్చు పెద్ద పెద్ద వ్యాలీస్ అండ్ మౌంటైన్స్ ఉన్నాయి. కొన్ని అయితే స్నోతో కప్పబడి ఉన్నాయి, కొన్ని అయితే అలాగా గ్రీనరీ ప్యాచెస్ ఉన్నాయి. సో ఇది డ్రోన్ విజువల్స్. నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ రివర్ ఇంకా ఫ్లో అవుతుంది. సో హాఫ్ ఆఫ్ ద మౌంటైన్స్ ఆర్ అండర్ సన్
నా బ్యాక్ సైడ్ అయితే బ్యూటిఫుల్గా స్నో మౌంటైన్స్ అండ్ సన్ షైన్ కూడా చాలా అద్భుతంగా కనిపించింది. దిస్ ఆర్ ద బ్యూటిఫుల్ డ్రోన్ ఫుటేజ్ ఫ్రమ్ మై డ్రోన్. యూ కెన్ సీ అండ్ ఎంజాయ్. సో కొంచెం రిస్కీగా అనిపించింది, ఎందుకంటే విండ్స్ ఆర్ టూ హై. ఒకవైపు నుంచి విండ్స్ ఉన్నాయి, కొంచెం హై ఆల్టిట్యూడ్లో విండ్స్ అనేది ఇంకా టూ మచ్గా ఉన్నది. ఒక మంచి ఆఫ్ బీట్ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి గూగుల్లో వెతికితే ఇలా వచ్చింది. సో ముందర చూసినట్టయితే ఐస్లా కనిపిస్తుంది, కానీ అది ఐస్ కాదు, ఇట్స్ అ బ్లాక్ ఐస్. మేము పంచ్తో ట్రై చేసాం, జస్ట్ అన్ ఎక్స్పెరిమెంటల్, నాట్ టు డూ టూ మచ్ అడ్వెంచర్ దేర్. మంచ్ అయితే ముందర